నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరు నేనైతే కూడా బాగున్నారని బాగున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే తిరునాళ్ళనమాట. మధుర తిరునాళ్ళ. ఎప్పుడో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి. సారీ ఫర్ ద లేట్ వీడియో. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. చాలా బాగుంటుంది మధుర తిరునాళ్ళంటే మాత్రం. ప్రతి ఒక్క ఐటెం ఉంటుందన్నమాట. మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం. ఆ ఐటెం కూడా చాలా తక్కువగా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి దొరుకుతుంది ఆ రేట్కి వాటికి. అలాగే ప్రతి ఒక్క ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట. జెయింట్ వీల్స్ అవి రెండు అనమాట. చిన్న జెయింట్ వీల్ ఒకటి, పెద్ద జెయింట్ వీల్ ఒకటి. మా పాప అయితే కార్ డ్రైవింగ్ చేస్తానని కార్ డ్రైవింగ్ అయితే ఎక్కేసిందనమాట. ఎక్కేసి అది ఎక్కాక స్క్రోలింగ్ చేస్తున్నాడు అనమాట. రౌండ్ తిప్పుతున్నాడు. అయితే అదేమో స్పీడ్గా తిరగట్లేదని తనేమో ఏంటా స్పీడ్గా తిరగట్లేదని చూస్తుందన్నమాట. అయితే కొంచెం వేరే వాళ్ళు వస్తున్నారని వాళ్ళు చిన్నగా తిప్పుతున్నారన్నమాట. కాకపోతే ఇలాంటి చిన్న చిన్నవి అయితే ఏం కాదులే, కానీ జెయింట్ వీలు ఇంకా హంస అలాంటివి అయితే చాలా దూరంగా ఉండండి, ఎక్కబాకండి. ఎంజాయ్ బాగానే ఉంటుంది. కాకపోతే ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ ఏదన్నా జరిగిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడతామన్నమాట. చాలా ఇంకా మన ఫ్యామిలీకి చాలా తీరని లోటు అవుతుంది అనమాట. కాబట్టి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కండి. అవి అంతా ఎంజాయ్గానే ఉంటుంది. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నెక్స్ట్ అయితే మా బాబు వేరే బాల్స్ గేమ్ ఆడటానికి వెళ్తున్నాడు అనమాట. హాలీవుడ్ బాల్స్ అనమాట. ఇక దాంట్లో దింపేశారు తనేమో ఆడుకోరా అంటే బాల్స్ ఏరుకుంటున్నాడు. ఇంట్లోకి ఏమేమి బాల్స్ తీసుకోవాలా, ఇంట్లోకి ఏ కలర్ అయితే నచ్చుతుందా అని ఆ బాల్స్ అయితే తీసుకుంటున్నాడు అనమాట. వాళ్ళందరూ బాల్స్ తీసుకోకూడదు నాన్న, ఆడుకోవాలి, దాంట్లో ఆడాలి అని చెప్తున్నారనమాట తనేమో చిన్నపిల్లడు కదా, అవి ఆడుకునేవి కదా, అందుకని తను ఏం చేశాడంటే తీసుకుంటున్నాడు అనమాట. ప్రతిదీ తీసుకొని ఆడుకోరా అంటే ఇంకా దాని చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. చూస్తున్నాడు ఎలా ఆడాలి ఏంటి అని. కింద పడుతున్నాడు లెగుస్తున్నాడు, కింద పడుతున్నాడు లెగుస్తున్నాడు. అలా గేమ్ అయితే చాలా మంచిగా ఆడుకున్నాడు వాడు. చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా ఆడుకున్నాడు. ఎలాంటి చిన్న అంటే నేను హెవీగా ఎక్కించను, ఎందుకంటే పిల్లలు భయపడతారని. ఇట్లాంటి చిన్న ఐటమ్స్తోనే ఆడిపిస్తాను. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా, ఏదన్నా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయని నాకు చాలా భయము. మా చిన్నోడు ఇంకా చక్కగా గేమ్స్లో పడిపోయాడుగా, వాటిని ఆడుకుంటున్నాడు అనమాట. అవేమో ఇంటికి తీసుకెళ్దామా వద్దా అని చూస్తున్నాడు. అవి ఇస్తారేమోనని. కాకపోతే అవి ఇవ్వరు కదా మనకి. ఇక వాటిని ఇవ్వరని తెలిసి వాడు ఏం చేస్తున్నాడంటే ఇక దాంట్లో ఆడుతూ ఉన్నాడు. కింద పడుతున్నాడు లేస్తున్నాడు. వాళ్ళ తాతకేమో రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి తాత, ఇచ్చేనా అంటున్నాడు. ఇదైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పైకి వెళ్ళేసరికి మన ప్రాణం వెళ్ళిపోతుంది. మేము చూస్తుంటేనే చాలా భయంగా అనిపించింది నాకు. ఇది ఎక్కే వాళ్ళు ఎలా ఎక్కుతారో ఏంటో కానీ చాలా జాగ్రత్త. వాళ్ళ డేర్కి ఒక దండం, కాకపోతే చాలా జాగ్రత్తగా ఎక్కండి. ఇలాంటి తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా మంచిగా అవి ఇన్స్ట్రుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో మనకు తెలియదు కదా, అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. ఎంజాయ్గానే ఉంటుంది ఇలాంటివి ఎక్కితే. కాకపోతే మనం కూడా చూసుకోవాలి కదా, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొంచెం. అంతేనండి ఈ వీడియో. నచ్చితే గనక మంచిగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోబాకండి. అలాగే ఇంకొన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని కోరుకున్నాను. ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ని ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.